నేను డాక్టర్ దాసి సాంబయ్య, విశ్రాంత ఆచార్యులు. వాస్తవాలు అనేటువంటి ఒక కవితా సంపుటిని రాయడం జరిగింది. అందులో నేను ఇదివరకు ఒక 50 వరకు రాశాను, కానీ దాన్ని ఇప్పుడు ఇంకా 25 అదనంగా జోడించి మొత్తం 75 కవితలను రాయడం జరిగింది. ఎందుకంటే వచ్చే సంవత్సరం నాకు 75 వత్సరాలు నిండుతున్నాయి కాబట్టి ఆ సందర్భంగా 75 కవితలను రాసి వివిధ రకాల అనేక రకాల అర్థమయ్యే రీతిలో సంపుటిగా నేను తయారు చేశాను. మొత్తం 75 కవితలు. మొత్తం దాని పేరు వాస్తవాలని పేరు పెట్టడం జరిగింది. అందులో ఇదివరకు కొన్ని వినిపించాను, మరికొన్ని కొత్తగా రాయబడిన వాటిలో ఆత్మీయ అనుబంధం ఒక కవిత. కలవదు నిలవదు, అంత తొందరైతే జీవితంలో ఎప్పుడూ గెలవదు. నేర్చుకో ఓర్చుకో, కష్టపడి సాధించి నీకుగా నీవే సమకూర్చుకో. మేడ నీడ ఆకాశానికి నిచ్చెనేస్తూ మర్చిపోకు. నీ జాడ రక్త సంబంధం, ప్రేమ బంధం కుటుంబాల్లో ఎల్లప్పుడూ ఉండాలి. ఆత్మీయ అనుబంధం. ఉషోదయం చంద్రోదయం, ప్రకృతి ధర్మం, సృష్టిలో నిత్య సత్యం. మరి పరుగుల జీవితంలో పిస్తున్న ఆత్మీయ స్వరం. పరుగుల జీవితంలో లోపిస్తున్న ఆత్మీయ స్వరం మన ఆత్మీయ అనుబంధం. ఇంకొకటి చిన్న కవితనే అది. ప్రకృతికి అందరూ సమానమే, జాతులు వేరైనా జీవం ఒకటే, రంగులు వేరైనా రక్తం ఒకటే, మతాలు వేరైనా మరణం ఒక్కటే. జీవుని మొదలెక్కడో తెలియదు, మధ్య ఏమిటో తెలియదు, తుది ఎప్పుడో తెలియదు. తెలియని దాని కొరకు విచారించ పని లేదు, ప్రకృతికి అందరూ సమానమే. ఓకే. ఇంకొక చిన్నది. జ్ఞానహీనులు కవిత పేరు. కట్టుబొట్టు గొప్పగా ఉంటే గొప్పవాడని భావిస్తుంటారు. హంగు ఆర్భాటాలు ప్రదర్శించే వారికి మర్యాదలు చేస్తుంటారు. కానీ అంతఃశుద్ధిని మించిన ఆభరణం లేదు. దాన్ని దర్శించలేని వ్యక్తులు అజ్ఞానులుగా మిగిలిపోతారు. ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ అనుభవంలో లేకపోతే అది మనిషిని కరతీర్చలేదు. భౌతిక దేహాన్ని చూస్తామేమో కానీ దేహంలో వెలుగుతున్న ఆత్మను చూడలేకపోతున్నాము. ఇది అన్నమాట. ఇంకొకటి కుటుంబ దినోత్సవం. అందరం సుందరం, అందరూ కూడి ఉంటే కుటుంబంలో ఒకరికొకరు ఆధారం. ఆలోచనలు సదాలోచనలు, మారుతున్న సమాజంలో సాగాలి అన్ని సమాలోచనలు. బంధాలు అనుబంధాలు కుటుంబంలో కలిసిమెలిసి ఆనందాలను పండిస్తేనే శాశ్వత సంబంధాలు. కష్ట నష్టాలు జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి. ప్రేమానుబంధాలు పెనవేసుకుంటేనే కుటుంబ సంబంధం ఉంటుంది. ఒంటరిగా విలవిల ఛిద్రమవుతున్న కుటుంబాలతో ఏకాకులు మన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు అందరిలో పంచుకోవాలి. అప్పుడే సుఖ సంతోషాలను పంచుకునే పరివారం అవుతుంది. ఇక ఇందులో మరి 75 ఒకటి చివరిది మీకు నేను రాసింది వినిపిస్తాను. అదొకటి చూడండి. అదేమిటంటే వాస్తవదారులు. దాని పేరు వాస్తవదారులు. విజయానికి దారి చూసే రహదారిలో విశ్రాంతి తీసుకునే స్థలాలు అనేకం కనిపించవచ్చు, కానీ విజయానికి దారి చూపే రహదారిలో విశ్రాంతి తీసుకునే స్థలాలు అనేకం కనిపించవచ్చు, కానీ నీవు ప్రలోభపడి ఎక్కడ ఆగిపోకు. ఇది వాస్తవం. మనం చూసే వాటికల్లా చేసే పనుల వల్ల అందంగా ఉండదు జీవితం. మనం కలిసే వ్యక్తుల వల్ల ఉంటుంది జీవితం అందంగా కూడా. ఇది కూడా వాస్తవమే. మనం కలిసే వ్యక్తుల వల్ల ఉంటుంది జీవితం అందంగా. ఇది కూడా వాస్తవం. వాస్తవంగా ప్రయత్నశీలునికే పనులు నెరవేరుతాయి తప్ప పగటి కలలు కనేవాడికి కాదు.
మట్టిలో వేసిన గింజలు, మనసులో నాటిన విలువలు ఎప్పటికీ వృధా కావు. ఇవన్నీ వాస్తవాలు. నమస్కారం. మిగిలిన తర్వాత నేను వినిపించగలను. కృతజ్ఞత.